హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి న్యూ జాబ్ నోటిఫికేషన్స్ ఏమేమి రాబోతున్నాయి, విద్యార్థులు ఏ విధంగా సంసిద్ధం కావాలి అనేటువంటి విషయం తెలుసుకుందాము. మొదట తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే మనకి లోక్సభ ఎన్నికలు అనేటువంటివి పూర్తయినవి. ఎలక్షన్ కోడ్ కూడా కంప్లీట్ అయింది. ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన అంశాలు చూస్తే నియమావళి ముగిసింది, నియామకాలు తర్వాయి అనేటువంటి ఒక కథనము ఈనాడు పేపర్లో రావడం జరిగింది. దాని ప్రకారం మనం గమనించినట్టయితే వైద్య ఆరోగ్య శాఖలో 5,348 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది. అందులో దాదాపు అన్ని రకాల పోస్టులు కూడా అందులో ఉన్నవి. అదేవిధంగా మనకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో కనుక గమనించినట్టయితే జాబ్ క్యాలెండర్ ప్రకారము 2 లక్షల ఉద్యోగాలను ఈ సంవత్సరం డిసెంబర్లోగా నియామకాలు పూర్తి చేస్తామని వారు చెప్పడం జరిగింది. ఆ ప్రకారం కూడా చూసుకున్నట్టయితే మనకు చాలా వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పట్లో ఇంకా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు అయితే ఉండవు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దాదాపుగా డిసెంబర్లో జరిగే అవకాశం ఉన్నట్టు మనకు వార్తా కథనాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి రాబోతున్నటువంటి 6 నెలలు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ప్రభుత్వము మ్యాక్సిమం నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. వీటిలో మనకు రాబోతున్నటువంటి నోటిఫికేషన్లు ముఖ్యంగా గమనించినట్టయితే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డాక్టర్స్కి సంబంధించి, నర్సెస్, ఫార్మసిస్ట్స్, అదేవిధంగా ఎన్ని రకాల పోస్టులు అందులో అప్రూవల్ వచ్చినాయో అవన్నిటికీ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి గవర్నమెంట్కి సంబంధించి, పంచాయతీరాజ్కి సంబంధించి, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి అన్ని శాఖలకు సంబంధించి గమనించినట్టయితే అన్ని రకాల పోస్టులు కూడా మనకి నోటిఫికేషన్స్ ద్వారా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా లైబ్రరీకి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ కూడా కనీసం ఒక 2 రావడానికి అవకాశం ఉంది వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఆధారంగా. ఇది తెలంగాణకు సంబంధించి. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లాంటి ప్రత్యేకమైనటువంటి పోస్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అదేవిధంగా మనకి లైబ్రరీ పోస్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే కనుక నోటిఫికేషన్ వచ్చి మరి రిక్రూట్మెంట్ అయ్యే అప్పటికి మనకు సమయం సరిపోదు. కాబట్టి ఇప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చే టైం వరకు మీ యొక్క ప్రిపరేషన్ కనీసం సగమన్నా పూర్తయ్యేటువంటిది ఉంటుంది. ఇది తెలంగాణకు సంబంధించి. ఇంకా ఆంధ్రప్రదేశ్కి గమనించినట్టయితే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారింది. కొత్త ముఖ్యమంత్రి గారు 12న ప్రమాణ స్వీకారం చేస్తారని మనకు వార్తలు వస్తున్నాయి. వారి యొక్క మేనిఫెస్టో కూడా మనం గమనించినట్టయితే యువతకు ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మెగా డిఎస్సి వేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని చెప్పడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ లైబ్రరీలు అనేటువంటివి మరి పాత గవర్నమెంట్ ఉన్నప్పుడే అప్రూవల్లోకి వచ్చినాయి. వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా జరగడానికి అవకాశం ఉంది. దాదాపు అన్ని రకాల పోస్టులు కూడా, అంటే జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు కావచ్చు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు కావచ్చు, లైబ్రరీ పోస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా వేకెన్సీలు ఉన్నాయి. ఇక ప్రభుత్వానికి అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలాంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అడ్డంకులు లేవు. కాబట్టి అన్ని రకాల నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఈ యొక్క ఉద్యోగాలకు, ప్రత్యేకమైన ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఉన్నారో వారు మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ప్రారంభించండి. ఎందుకంటే పోటీ తీవ్రంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి చాలా తీవ్రంగా పోటీ ఉంటుంది. మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే కనీసం నోటిఫికేషన్ రావడానికి ఇంకా 1-2 నెలల సమయం పట్టినా తర్వాత మీకు 1-2 నెలల కంటే ఎక్కువ సమయం ఉండదు. కాబట్టి మీరు తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి కావచ్చు, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి కావచ్చు, లైబ్రరీకి సంబంధించి కావచ్చు, జనరల్ స్టడీకి సంబంధించి కావచ్చు, మా ఎడ్యుకేషన్ అకాడమీ యాప్లో అన్ని కోర్సులు సిద్ధంగా ఉన్నాయి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ సిద్ధంగా ఉన్నవి. మీరు వెంటనే మా యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. లేదా యూట్యూబ్లో ఈ వీడియో కింద మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. యాప్ లింకు ఆండ్రాయిడ్కి సంబంధించిన యాప్ ఉంది, అదేవిధంగా ఐఫోన్కి సంబంధించిన యాప్ కూడా ఉంది. ఆ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు డెమో క్లాసెస్ వినవచ్చు, డెమో నోట్స్ చూడొచ్చు, డెమో టెస్టులు రాయొచ్చు. ఆ తర్వాత మీరు కోర్సులో చేరి మీ యొక్క ప్రిపరేషన్ను పరిపూర్ణం చేసుకోండి. మీకు ఈ యొక్క ఉద్యోగాలన్నింటికీ కూడా ఇప్పుడు నేనైతే చెప్పినాను, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు కావచ్చు,
తర్వాత జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగాలు కావచ్చు, ఎండోమెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా లైబ్రరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కావచ్చు, జనరల్ స్టడీకి సంబంధించినటువంటి కోచింగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా మీకు పరిపూర్ణమైనటువంటి కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏ సందేహాలున్నా మాకు మీరు కాల్ చేసి వివరాలు అడగవచ్చు. 9533219914 కూడా కాల్ చేయొచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకే సందేహాలున్నా మీరు వాట్సాప్ ద్వారా కూడా మీకు ఆ సందేహాలు పరిష్కరించబడతాయి. అదేవిధంగా యాప్ ద్వారా కూడా మీ యొక్క సందేహాలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. సో విద్యార్థులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కొత్త సంవత్సరంలో మీరు తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.